ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడిని అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుత్థాన దినమున ప్రభు సన్నిధిలో మనం ఉండటానికి ఆ యేసుక్రీస్తు ప్రభు మనకు కృపనిచ్చాడు. గడిచిన వారంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రమాదంలో మరి మృతి చెందినటువంటి వారి కుటుంబాల కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ పాదాల సన్నిధికి వస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాం. అయ్యా, అహ్మదాబాద్లో జరిగినటువంటి ఆ విమాన ప్రమాదంలో ఎంతమంది అయితే మరణించారో, ఎంతమంది అయితే తీవ్రంగా గాయపడ్డారో, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారో, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, అందరి మీద సూర్యుడిని కాంతిని, చంద్రుడి వెన్నెల్ని సమానముగా కుమ్మరిస్తున్నటువంటి ప్రభువు నాయన, ఆ కుటుంబాలందరికీ కూడా ఓదార్పు, ఆదరణ కలుగజేయమని ప్రార్థిస్తూ, మీ చిత్తానికి లోబడుతూ, మీ చిత్తమే నెరవేర్చబడుతుంది అని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృపలో మనం క్రీస్తు బోధలో ఉండటం, అపోస్తలుల బోధతో ఉండటం, దేవుడు అనాదిగా ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికని మనం నమ్మాలి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, సేవకుల గృహాలను కూడా దర్శించినప్పుడు ఆ సేవకుల కుటుంబ సభ్యులకు కూడా కనీస జ్ఞానము, వాక్యానికి సంబంధించినటువంటి జ్ఞానము తెలియదు. నేను అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అని చెప్పినప్పుడు ఆ సేవకుని కుమారుడు, లేదంటే వారు ఇక్కడే కదా అనేక చోట్ల జరిగింది, వాళ్ళు ఏం చేస్తారు సార్, ఓల్డ్ టెస్టిమెంట్లో ఎతుకుతా ఉన్నారు, ఫస్ట్ నుంచి ఎతుకుతా ఉన్నారు. అపోస్తుల కార్యములు అంటే సేవకుని కుమారులు, సేవకుని పిల్లలు. ఆలోచించండి, ఇంకెట్లా మన జీవితం ఇదవుతుంది. డోంట్ లిసన్ టు ఎనీబడి. ఎవరు చెప్పేది వినకండి. వాక్యం చదవండి. మీరు వాక్యం చదవండి, దేవుడు మాట్లాడతాడు మీతో. ఎనీవే, విల్ సీ అనదర్ ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం నుంచి మరొక సత్యాన్ని చూద్దాం. మనకు తెలుసు, అన్యులు చాలామంది పుణ్యక్షేత్రాలకి లేదంటే వాళ్ళ యొక్క దేవాలయాలకు వెళ్తారు. వెళ్ళి అక్కడ చక్కగా ఒక మేకనో దేన్నో బలిస్తారు, కోళ్ళు కానీ ఏదైనా కానీ కోసుకొని వండుకొని తింటారు. కొంతమంది తాగుతారు కూడా. ఏమండి, తాగుతారు కూడా. ఇలా క్రైస్తవులు చేయొచ్చా? ఇలా క్రైస్తవులు చేయొచ్చా? చేయకూడదా? మరి చేస్తున్నారు కదా, చేయట్లేదా? ఏమండి, మేకను తీసుకొని మెదకెళ్ళట్లా? వెళ్తారండి, అనేక చోట్లకి వెళ్తారు, తీసుకెళ్ళి అక్కడ కోసుకొని వండుకొని తింటారు. తాగేవాళ్ళు తాగుతారు కూడా బయట. ఏంటిది మరి? ఏంటిది? ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? బైబిల్లో ఉందా? చేయొచ్చా? చేయకూడదా? ఒక వచనాన్ని మనం చదివి దాని యొక్క గూఢార్థంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మాథ్యూ గాస్పెల్ 23rd చాప్టర్ 23rd వర్స్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye pay tithe of mint and anise and cumin, and have omitted the weightier matters of the law, judgment, mercy, and faith. These ought ye to have done, and not to leave the other undone. చదవమ్మా. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ప్రభువు అయ్యో అంటున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో అంటాం మనం కదా, అయ్యో అని. వాళ్ళని ఏమంటున్నాడు? శాస్త్రులను, పరిచయులను, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. అప్పట్లో శాస్త్రులు, పరిచయులు వీళ్ళు ఎవరయ్యా అనంటే ధర్మశాస్త్రమును ఆచరించేటువంటి వారు,
జూడాయిజం అని ఏదైతే మనం అంటామో దానిని ఫాలో చేసేటువంటి వారు అనమాట. వారిని చూసి అయ్యో వేషధారులారా అని ప్రభు అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఆ మాట అన్నాడంటే ఇప్పుడు కూడా అదే మాటగా ప్రభుది మారుద్దా? మారదు కదా. సో ఇప్పటికీ ఎవరైనా ఆ ధర్మశాస్త్రాన్ని ఆ జూడాయిజంని ఫాలో చేస్తున్నారో వారి విషయంలో ప్రభు ఏమంటున్నాడు? అయ్యో. తర్వాత చదవమ్మా. అయ్యో ఆ, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఇక్కడ 3 విషయాలు మెన్షన్ చేస్తున్నాడు. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి 10వ వంతు చెల్లించి. అంటే ఇక్కడ మనం గమనిస్తే తైత్, దశం భాగం కదా. ఇది చాలా కాంట్రవర్షియల్ కానీ చాలా క్లారిటీగా మనం ఎన్నోసార్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మళ్ళీ చెప్తాను, ఎన్నోసార్లు చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే వినేవారు లేదంటే చూసేవారు తెలియని వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి. బైబిల్ని మనము చదివేటప్పుడు పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని చదవాలి. క్రొత్త నిబంధనలో కూడా పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తర్వాత చాలా వ్యత్యాసం ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి. మనము నూతన నిబంధనకు పరిచారకులము అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది, పాత నిబంధనకు కాదు అని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ ప్రభువు 3 విషయాలు చెప్తా ఉన్నాడు, 3టిని చెప్తూ ఉన్నాడు. ఏది? దశమ భాగముగా మీరు చెల్లిస్తారే గాని అంటూ ప్రధాన ధర్మశాస్త్రంలో ప్రధానమైన ధర్మశాస్త్రములో అంటే ఈ తైత్ అనేది అంత ప్రధానమైనది కాదు అని ప్రభు అక్కడ నొక్కి ఒక్కాడని చెప్తున్నాడు. మీరు దశమ భాగం ఇవ్వటంలో చాలా జాగ్రత్తగా చూసుకొని పొల్లు పోకుండా ఆయన మెన్షన్ చేసిన 3 అయితే ఉన్నాయి, ఇవి లీస్ట్, అతి తక్కువవి అనమాట, అతి చిన్నవి. అవి కూడా వాటిల్లో కూడా లెక్క తక్కకుండా చక్కగా 10వ వంతు మీరు ఇస్తున్నారే. అయితే ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అంటే ధర్మశాస్త్రంలో కూడా ప్రధానమైన విషయాలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, ప్రధానమైన విషయాలు. ఆ ప్రధానమైన విషయంలో అనగా ఆ ప్రధానమైన విషయాలు ఏంటి? చదవమ్మా. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. సో పాత నిబంధనలో ధర్మశాస్త్రములోనైనా కూడా, క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్పినటువంటి క్రీస్తు బోధలో అయినా కూడా ప్రధానమైనవి ఏంటయ్యా అంటే న్యాయము, కనికరము, విశ్వాసము. హల్లెలూయా. వీటిని పక్కన పెట్టేశారయ్యా మీరు అని అక్కడ ప్రభువు వాళ్ళతో అంటున్నాడు. ఎవరితో? శాస్త్రులతో, పరిసయ్యులతో. ఏమని? వేషధారులారా అని. అంటే ఈరోజు కూడా ఎవరైతే న్యాయమును, ఎవరైతే కనికరమును, ఎవరైతే విశ్వాసమును పక్కన పెట్టేసి అవి కాకుండా పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టి వాటిని చేస్తూ మేము అబ్బో నీతిమంతులం అనుకుంటున్నారో వారిని దేవుడు ఏమంటున్నాడు ఈ రోజున? వేషధారులారా అంటున్నాడు. సరే, ఇక్కడ మనం చూస్తే 3 విషయాలు చెప్పాడు కదా ఆయన చెప్పిన ఏంటి? ప్రధానమైనవి కాదు, చాలా చిన్నవి. అవి తైతింగులో కూడా, దశంభాగం ఇవ్వటంలో కూడా చాలా చిన్నవి అనమాట. అంటే వాళ్ళు ఏంటి? అవన్నీ ఫాలో చేస్తున్నారు. అందుకే చెప్పాలంటే ఏదైతే ఇంపార్టెంటో దాన్ని చేయట్లేదు కానీ ఇంపార్టెంట్ కాని దాన్ని చేస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే వాళ్ళకి లాభదాయకమో అది వాళ్ళు చేస్తున్నారు కానీ ఏదైతే అసలు చేయాలో న్యాయము, కనికరము, విశ్వాసం ఇది లేదు. అదేవిధంగా ఏది వాళ్ళకి కంఫర్టబుల్లో అది చేస్తున్నారు కానీ ఏది కఠినమైనదో, ఇరుకు మార్గమో అది చేయట్లేదు. సో ఒక్కసారి ఈ తైత్ గురించి కూడా ఇంకొంచెం క్లారిటీగా ముందుకెళ్దాం. మిమ్మల్ని ఇంతకు ముందు ప్రశ్న అడిగాను, ఏమంటే చాలా మంది మన వాళ్ళు కూడా చేస్తున్నారు, గుళ్ళకి వెళ్ళి మేకలు కోస్తున్నారు, తింటున్నారు అని. అది చేయటం కరెక్టా అంటే తప్పనేసారు అందరూ. ప్రతి క్రైస్తవుడు తప్పనే చెప్తాడు. ఓకే, వాక్య పరిజ్ఞానం అంతగా లేకపోతే తప్పనే చెప్తాడు. కానీ వాక్య పరిజ్ఞానం ఉన్నా కూడా తప్పనే చెప్తాడు. ఇప్పుడు తప్పని చెప్తాడు. హల్లెలూయా. లెట్స్ సీ దిస్. ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశ కాండము, డ్యూటరానమీ 14th చాప్టర్. డ్యూటరానమీ 14th చాప్టర్. ఈ దశంభాగాల గురించి మాట్లాడేవాళ్ళు, వాటినే ఫోకస్ చేసేవాళ్ళు,
అవి చేస్తూ మేము ఏదో చేసేస్తున్నాము అనుకునేవాళ్ళు. మీకు ఆల్రెడీ చెప్పాను, దశమ భాగం అనేది పాత నిబంధన సిస్టమ్ అయితే, క్రొత్త నిబంధన దశమ భాగం లేదు, కానీ సమస్తం ఏంటండి, సమస్తం. అవునా? అపోస్తులు ఏం చేశారు? వారికి ఉన్న సమస్తము అమ్మి అక్కరగా ఉన్న వాళ్ళకి, అది క్రొత్త నిబంధన. చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలియక కొత్త నిబంధనలో దశమ భాగం లేదు కదండి, ఎందుకు అడుగుతున్నారండి అంటారు. నువ్వు కనీసం అదన్నా చేయరా బాబు, 100% ఎట్టా చేయలేవు, నువ్వు చెయ్యాలి యాక్చువల్గా, కానీ చేయలేకపోతున్నావు కదా, కనీసం అదన్నా చేయని చెప్తున్నారు, అంతేగాని అది చేయాల్సిందే అనేది కాదు. నువ్వు చేయాల్సింది చాలా ఎక్కువ, ఇంకా చెప్పండి సమస్తం నువ్వు చేయాలి. అయితే పాత నిబంధనలకు మనం వెళ్తున్నాం ఇప్పుడు, ఎందుకనంటే స్పష్టత కోసం. ఈ తైతింగ్ అంటే ఏంటి అసలు, ఎలా తైతు ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు ఇక్కడ మెన్షన్ చేశాడు, 3 మెన్షన్ చేసి అవి లీస్ట్ కింద చెప్పాడు, లీస్ట్ కింద చెప్పారు. దాన్ని భలే ఫాలో చేస్తున్నారంట మన వాళ్ళు. అయితే అసలు ఎలా ఫాలో చేయాలో చూద్దాం ఒకసారి. డ్యూటరానమీ 14 చాప్టర్ 22nd వర్స్, ద్వితీయోపదేశ కాండము 14వ 22వ నుంచి. Thou shalt truly tithe all the increase of thy seed, that the field bringeth forth year by year. చదవమా 22. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ఖచ్చితంగా నువ్వు ఏ పంట వేస్తున్నావు, ఏం విత్తున్నావు, వస్తుంది కదా పంట, దాంట్లో దశమ భాగం నువ్వు తీసుకొచ్చి దేవునికి మందిరంలో ఇవ్వాలా. తర్వాత అండ్ thou shall eat before the Lord. జాగ్రత్తగా గమనించండి. And thou shalt eat before thy God in the place which he shall choose to place his name there, the tithe of thy corn, of thy wine, and thine oil, and the firstlings of thy herds and of thy flocks, that thou mayest learn to fear the Lord thy God always. తెలుగులో ట్రాన్స్లేషన్ లో మారింది కాబట్టి నేను దీన్నే మీకే తెలుగు చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వచ్చి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములో ఏం చేయాలంట, కూర్చొని మంచిగా తినాలి. అంతేకాదు మరి కార్న్ గాని, వైన్ గాని, ఆయిల్ గాని, ఏదైతే ఫస్ట్, ఏదైతే గొర్రెల్లో మేకల్లో ఫస్ట్ వస్తాయి కదా, అవన్నీ కూడా ఏం చేయాలి, దశమ భాగాలు అన్ని కూడా ఏం చేయాలి, దేవునికి సమర్పించాలి. ఎందుకు చేయాలంటే ఈ పని, దట్ థౌ మే లెర్న్ టు ఫియర్ ద లార్డ్ దై గాడ్ ఆల్వేస్. ఎందుకు చేయాలి ఇదనంటే, దేవుని యందు ఎల్లప్పుడూ నీవు భయభక్తులు కలిగి ఉండటానికి ఇది చేయాలంటే. తైత్ అనేది మనం ఒకవేళ ఇస్తే, ఇప్పుడు తైత్ కాదు, ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు సమస్తం. ఒకవేళ ఇస్తే దేని నిమిత్తం ఇవ్వాలంటే, దేవుని యందు భయభక్తులు ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే ఆ విధంగా తమ జీవితాన్నే సర్వస్వాన్నే దేవునికి, ప్రభువుకి సమర్పించుకుంటారో వారే నిజముగా దేవుని యందు భయభక్తులు ఎల్లప్పుడూ కలిగి ఉన్నవారు అని అర్థం. అండ్ 24వ వచనం, అండ్ ఇఫ్ ద వే బీ టూ లాంగ్ ఫర్ ది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక ప్లేస్ చెప్పాడు, అక్కడికి రావాలి, అక్కడ ఇవ్వాలి, అక్కడ పెట్టాలని ఒక ఆయన ప్లేస్లు ఉన్నాయి కదా, అది నీకు చాలా దూరంగా ఉందనుకో, సో దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ ఇట్. ఇప్పుడు ఇవన్నీ మోసుకొని తీసుకొని అక్కడ దాకా వెళ్ళటానికి నీకు వెసులుబాటు లేదు, పరిస్థితి లేదు. ఆర్ ఇఫ్ ద ప్లేస్ టు బి టూ ఫార్ ఫ్రమ్ ది, ఆ స్థలం నీకు చాలా దూరంగా ఉందనుకో, when the Lord thy God shall choose to set his name there, where the Lord God hath blessed thee. చదవమా. మార్గము దీర్ఘంగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందున. సో అలా దూరంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఏం రాస్తుందో, నీవు వాటిని then thou shalt turn it into money. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆ విత్తనాలు, బియ్యము, ధనుసులు ఏతో ఉన్నాయో, మేకలు, బొట్టెలు, ఈ ఎన్ని మోసుకెళ్ళి అక్కడ పెట్టి చేయడానికి నీకు దూరం అయిపోతే ఏం చేయాలంట, దానంతా డబ్బులుగా మార్చుకోవాలి. అంటే వాటిని అమ్మేసి డబ్బులుగా మార్చుకొని ఏం చేయాలో చెప్తున్నాడు వినండి. ఓకే, అండ్ బైండ్ అప్ ద మనీ ఇన్ దైన్ హ్యాండ్. ఆ డబ్బంతా చక్కగా మూట కట్టి చేతిలో పెట్టుకో. ఓకే, అండ్ షల్ గో ఆన్ టు ద ప్లేస్ విచ్ ద లార్డ్ దై గాడ్ షల్ చూస్. నీకు దేవుడు చూపిస్తాడు, దగ్గరలో ఏదో ఒక స్థలం చూపిస్తాడు నీకు దేవుడు. ఓకే, ఏర్పాటు చేసుకున్న స్థలం, అక్కడికి వెళ్ళు.
ఏం తీసుకొని? వాటన్నిటిని నమ్మేసి డబ్బులు తీసుకొని మూట చేయబట్టుకొని వెళ్ళి ఏం చేయాలో ఇక్కడ జాగ్రత్తగా వినండి. 26వ వచనం. And thou shalt bestow that money for whatsoever thou soul lusteth after. ఎద్దులకేమి గొర్రెలకేమి కాదు, మాగమ్మ, నేను చెప్తాను, ఒక అవసరం లేదు. So thou shalt bestow that money for whatsoever thy soul lusteth after. నీ మనసుకి ఏది కావాలనుకుంటే అది ఆ డబ్బు పెట్టి, నీ మనసు ఏది కోరుకుంటే ఆ డబ్బు పెట్టి అది కొనుక్కో. ఆ తర్వాత అవి ఆక్షన్ అవ్వచ్చు, ఎడ్లు అవ్వచ్చు, ఆర్ షీప్ గొర్రెలు అవ్వచ్చు, ఆర్ వైన్ అంటే ఏంటది ద్రాక్షరసము అవ్వచ్చు, ఆర్ ఫర్ స్ట్రాంగ్ డ్రింక్ అంటే ఇది ఆల్కహాల్, అదైనా తీసుకోవచ్చు, ఆర్ ఫర్ వాట్స్ ఎవర్ దై సోల్ డిజైర్, ఏదైనా గొడ్లు మేకలు ఏదైనా మందు ద్రాక్షరసం ఏదైనా కొనుక్కొని ఏం చేయాలి? అండ్ thou shall eat there before the Lord thy God. ఏం చేయాలంటే అక్కడ చక్కగా కోసుకొని వండుకొని మంచిగా పెట్టుకొని తినాలా, తాగాల. అండ్ thou shall rejoice, ఎంజాయ్ చేయాలా. ఏమండి? ఎంజాయ్ చేయాలా. అండ్ దై హౌస్ హోల్డ్, నువ్వు నీ కుటుంబ సభ్యులంతా. ఏం రాస్తుందండి ఇక్కడ? చెప్పండి సార్. టైత్ అండి ఇది, టైతుల భాగం ఇది. టైత్ ఇలా ఇవ్వాలి. ఇది ఎక్కడది? ఇది మనోళ్ళు టైత్ అని ఊరక దశమ భాగం ఫోకస్ చేసి డబ్బులు కొట్టేయడానికి చూస్తారు తప్ప అసలు మెయిన్ అసలు కాన్సెప్ట్ ఏంటి? అక్కడ టైత్ ఏంటి, ఇప్పుడు టైత్ ఏంటి? ఇప్పుడు టైత్ ఏం లేదు, ఇప్పుడు మొత్తం సమస్తం కదా. అప్పుడు తైతు సరే, దాన్ని తైతుగా ఫాలో చేస్తున్నప్పుడు దశమ భాగం అంటున్నప్పుడు మరి ఇదంతా ఫాలో చేయాలి. నువ్వు ఇది చేస్తావా? ఇది నేను చెప్తున్నానండి, ఈ మాటలు బైబిల్లో ఉన్నాయా? మనోళ్ళు చాలా మంది అన్యులు చేస్తుంటారు కదా, గుళ్ళు వాయిల్, ఇవన్నీ బైబిల్లో లేనిది ఎవడేం చేయట్లేదని మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో ఏం జరుగుతుందో అదంతా బైబిల్లో ఉన్నదే. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానానికి మించి ఎవరి దగ్గర ఏమీ లేదు, సొంతగా కల్పించుకోవడానికి కూడా వాడికి ఏమి లేదు, అంత బైబిల్లోనే ఉంది. జాగ్రత్తగా, మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు వాటన్నిటి క్లారిఫికేషన్ కూడా ఇస్తూ ఉంటాయి. ఎందుకనంటే జాగ్రత్తగా గమనించండి, ఇలా చేయాలంట. ఇలా చేస్తున్నారా మరి మనోళ్ళు? చెయ్యట్లేదు, కొంతమంది చేస్తున్నారు. ఇక్కడ ఏముందో తెలుసా? ఇక్కడ ఉదాహరణకి నీకు ఆ ప్లేస్ దూరం అయినప్పుడు వెళ్ళలేకపోతే ఆ పని చేయమంటే మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మన చర్చి పక్కనే ఉంటుంది, ఏమండి, మన చర్చి 5 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడికి రారు. ఏం చేస్తారు? దూరంగా పోతారు, గుణదలు వెళ్తారు, లేకపోతే మెదక్కి వెళ్తారు, లేకపోతే వేలంకిని వెళ్తారు. అంటే ఎంత ఆపోజిట్ చూడండి. ఆడకెళ్ళి ఆడ జీపే పెద్ద వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళి ఆడ మేకను తీసుకెళ్ళి ఆడ కోసుకొని వండి తిని ఎంజాయ్ చేసి 20,000 ఖర్చు పెట్టుకుని వస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎన్లైటన్, కళ్ళు తెరిపించాలి అందరికీ. ప్రభు ప్రయత్నం ఇదంతా కూడా. హల్లెలూయా. సో అబ్సల్యూట్లీ ఇది రాంగ్. ఎప్పుడు? ఇప్పుడు. అప్పుడు అబ్సల్యూట్లీ రైట్. దేవుడు చెప్పింది చేయాలో చేయొద్దా? అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు కాదు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత అండ్ అదైపోయింది కదా. 27వ వచనం. And the Levite that is within thy gates, thou shalt not forsake him, for he hath no part nor inheritance with thee. చదవమా. లేవీయులను విడవకూడదు, నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. లేవీయులు ఎవరంటే దేవుని యాజకులు. వాళ్ళను మర్చిపోబాక, వాళ్ళు మాత్రం కొంచెం కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత 28వ వచనం, 28th వర్డ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, జాగ్రత్త గమనించండి. ఈ తైతులు దశమ భాగాలు ఫాలో చేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. జాగ్రత్తగా ఆలోచించండి. 3 సంవత్సరాలు అయిపోగానే అట్ ద ఎండ్ ఆఫ్ 3 years thou shall bring forth all tithe of thine increase the same year and shall lay it up within thy gates. చదవమ్మా.
నీ దేవుడైన యెహోవా ఆ, నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ ఆ. నిన్ను ఆశీర్వదించినట్లు ఆ. 3 సంవత్సరములకు ఒకసారి ఒకసారి ఆ ఏట ఆ. నీ కలిగిన పంటలో ఆ. 10వ వంతు ఆ. బయటకు తెచ్చి ఆ. నీ ఇంట ఉంచవలెను. గేట్స్ గుమ్మంలో పెట్టాలా. ఏం చేయాలండి? ఆ 3 సంవత్సరాలకి తగిన 10% ఏదైతుందో 3 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి ఏం చేయాలి? నీ ఇంటి గుమ్మంలో పెట్టాలి. ఎందుకు పెట్టాలి చూడండి. అండ్ ద లీవైట్ అంటే ఎవరు? యాజకుడు. ఓకే, బికాస్ హీ హ్యాస్ నో పార్ట్నర్ ఇన్హెరిటెన్స్ విత్ ది రైట్. అండ్ ద స్ట్రేంజర్ అంటే మనకెవరో తెలియని వాళ్ళు, ఎవరో తెలియదు కానీ అవసరతలో ఉన్నవాడు. అండ్ ద ఫాదర్లెస్, అనాథలు, తండ్రి లేనివారు. అండ్ ద విడో, భర్త లేనివారు, అంటే లైక్ ఏమంటారు తెలుగులో? విధవరాండ్రు. విచ్ ఆర్ విదిన్ దై గేట్స్. ఇప్పుడు నీ 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 యొక్క ఆవరణంలో కానీ, నీకు తెలిసిన నీ పరిధిలో కానీ, నీ కాలనీలో, నీ పరిధిలో, నీ బంధువులు, నీ తెలిసిన వాళ్ళు ఎవరైతే మరి విధవరాలుగా ఉన్నారో, లేకపోతే ఏమంటారు తండ్రి లేని వారిగా ఉన్నారో, మరి బీదవాళ్ళుగా ఉన్నారో, ఏమి లేని వారిగా ఉన్నారో, వాళ్ళందరూ తీసుకొని వెళ్ళటానికి వాళ్ళ కోసం 3 సంవత్సరాలకు ఒకసారి ఈ దశమ భాగాన్ని తీసుకొచ్చి నువ్వు ఎక్కడ పెట్టాలా? నీ గేట్స్, నీ ఆవరణంలో, నీ దగ్గర అక్కడ పెట్టాలా. అప్పుడు ఏమవుతుంది? అండ్ ద లీవైట్ అండ్ ద స్ట్రేంజర్ అండ్ ద ఫాదర్లెస్ అండ్ ద విడో విచ్ ఆర్ విదిన్ దై గేట్స్ షల్ కమ్ అండ్ షల్ ఈట్ అండ్ బీ సాటిస్ఫైడ్ దట్ ద లార్డ్ దై గాడ్ మే బ్లెస్ థీ ఇన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ దైన్ హ్యాండ్ విచ్ దో డూ ఇట్. చదవమ్మా. అప్పుడు నీ మధ్యను ఆ. పాలైనను స్వాస్థ్యమైనను లేని ఆ. లేవీయులను, ఆ. నీ ఇంట ఉన్న పరదేశులను, ఆ. తండ్రి లేని వారును, తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. అంటే వాళ్ళకి ఇది ఎవరైనా చేస్తున్నారా? ఏమండి చేస్తున్నారండి ఇప్పుడు ఎవరన్నా? చేయరు. ఊరికి ఒక్క తైత నా మాటనే పట్టుకుంటారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఎలా తైత్ ఇవ్వాలో ఈ వచనాల్లోనే రాయబడింది కరెక్ట్గా. మీరు చూసుకోండి బైబిల్లో, మీకు కావాలి గూగుల్ సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం ఏదైతుందో ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22 నుంచి 28 చదివాము. ఇక్కడ రాసింది క్లియర్గా ఏ విధంగా తైత్ అనేది ఇవ్వాలి అనేది. ఇస్తే ఈ విధంగా ఇవ్వాలి. కానీ ఈ విధంగా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇప్పుడు చెప్పాలి. ఇవ్వకూడదు. ఎందుకని? ఇది పాత నిబంధన. కానీ మన వాళ్ళు తైత్ అన్నది ఒకటి పట్టుకొని బాగా డబ్బు సంపాదిస్తున్నా, అది వేరే విషయం. ఓకే అండి. అమ్మో ఇవ్వకపోతే నువ్వు అయిపోతాను అని చెప్తారు. సరే, ఎనీవే తైత్ కాదమ్మా, చెప్తున్నాను మళ్ళీ. సమస్తం ఇవ్వాలి ప్రభు కోసం. నీ జీవితం నీది కాదు కాబట్టి, నీ సంపాదన నీది కాదు కాబట్టి, నువ్వు కలిగినదంతా నీది కాదు కాబట్టి, భూమియు దాని సంపూర్ణత ఎవరిదండి? నువ్వు నీ సొత్తు కాదు, వెలబెట్టి నేను కొనుక్కున్నాడు. అంటే మనము మన సొత్తు కాదు, ఏది మంది కాదు అన్నప్పుడు దానికోసం ప్రాకులాడుతున్నాడే క్రైస్తవుడు కూడా. ఎంత బాధాకరం. సో ఈ విధంగా తైత్ ఇవ్వాలని బైబిల్లో ఉంది. అయితే ఈ విధంగా ఇవ్వటం వల్ల వాళ్ళకి మంచి లాభం కాబట్టి వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తూ ఇందులో దీన్ని మెన్షన్ చేస్తూ ప్రభు చెప్పాడు అనమాట. ఏమని? జీలకర్ర వీటిల్లో కూడా మీరు ఏమాత్రం తేడా పడరయ్యా, ఖచ్చితంగా దశమ భాగం మీరు తీసుకుంటున్నారే, అవి అంత ఇంపార్టెంట్ కాదు అంటే అప్పుడు కూడా ఇవి ఉన్నాయి కానీ అప్పుడే అంత ఇంపార్టెంట్ కాదని ప్రభు చెప్పాడు. అప్పుడు కూడా ఏవి ప్రధానమైనవి అని చెప్పాడు ఆయన? న్యాయము, కనికరము, విశ్వాసము. ఇప్పుడు కూడా అవే ప్రధానమైనవి. న్యాయము, కనికరము, విశ్వాసం. వీటిని పక్కన పెట్టేశారు. అనవసరమైన వాటిని మీరు చేస్తున్నారని అప్పుడు వాళ్ళనే అనవసరం అని అన్నప్పుడు ప్రభువు అంత ఇంపార్టెంట్ కాదన్నప్పుడు ఇప్పుడు దాన్నే పట్టుకొని మనోళ్ళు ఏలాడుతున్నారు, చేస్తున్నారు. ఒకసారి ఏహెచ్కేల్ గ్రంథానికి వెళ్దాం. ఏహెచ్కేల్ గ్రంథము వదిలేండి, మళ్ళీ ఇది మీకు డీప్ డిస్కషన్ అయిపోతుంది అండ్ టైం కూడా సరిపోదు. లీవ్ ఇట్, వదిలేద్దాం. దీని తర్వాత చూద్దాం. ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు, ఈ అనుమానం వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు దేవుడు అలా చెప్పాడు అయ్యగారు? నా మందిరానికి వచ్చి కోసుకొని తాగి తినమన్నాడు ఏంటి? అదే కదా మనం చదివింది. ఏమండి? నీకు దూరంగా ఉంటే ఏం చేయమన్నాడు ఆయన? అన్ని అమ్మేసి డబ్బులు తీసుకొని ఏం చేయాలా? వెళ్ళి నీకు ఇష్టం, నీ లస్ట్ ఆఫ్ యువర్ హార్ట్ అంటున్నాడు. డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయం ఏది కావాలంటే అది కొనుక్కో,
ఏదంటే అదని అక్కడ లైట్ డ్రింక్ అయినటువంటి మామూలు ద్రాక్షరసం పెట్టాడు, స్ట్రాంగ్ డ్రింక్ కూడా పెట్టేసి దీనికి సమాధానం ఒక వచనం మీకు చూపిస్తాను, తర్వాత ఇంకెప్పుడన్నా దాని గురించి వెళ్దాం. ఇక్కడ మన ప్రశ్న సబ్జెక్ట్ అది కాదు కాబట్టి హెచ్కేల్ గ్రంథం ఒకసారి 20వ అధ్యాయం 20. ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో అది మనిషికి ఏమాత్రం ఉపయోగం లేనిది గుర్తుపెట్టుకోండి. మనిషిని ఏమాత్రమో రక్షించలేదు. రక్షించగలదా? అది రక్షించలేదు. నిన్ను పాపి అని గుర్తు చేయటమే కాదు, పాపి అని ముద్రేసేసి నీకు రావాల్సిన శిక్షణ ఇస్తుంది అది ధర్మశాస్త్రం. కానీ నూతన నిబంధన దేవుని కృప పాపినైన నిన్ను క్షమించి చేర్చుకొని నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఒకసారి హెచ్కేల్ గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. ఎజెకియల్ 20th chapter 25th verse. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు, Wherefore I gave them also statutes that were not good. చూసారా, దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళకి కొన్ని కట్టడలు ఇచ్చాను, అవి వాళ్ళకి మంచి కాదంట. మంచి కాని కట్టడలు కూడా ఇచ్చాడంట ప్రభు దేవుడు. I gave them also statutes that were not good and judgments where they should not live. చదవమ్మా. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు, నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందవలెనని, వారిని విస్మయం పొందించవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చి తిని. ఎవరిచ్చారు ఇది? దయచేసి గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం అంతా ఉంది కరెక్టే, పాత నిబంధన. దయచేసి పాత నిబంధన వదిలేయండి అమ్మా, వదిలేయండి. అది మనం ఫాలో చేయకూడదు. కానీ చేసేవాళ్ళు బుద్ధిహీనులకు చెప్తున్నాను నేను. ఏమనంటే, ఆ పాత నిబంధనలో అంట నీకు ఉపయోగం లేని, నీ జీవించడానికి ఎందుకు పనికిరాని కట్టడలు కూడా దేవుడు ఇచ్చాడంట. కొత్త నిబంధనలు అట్లా ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవు. కొత్త నిబంధన అంతా కూడా ఖచ్చితంగా. ఎందుకు అలా ఇచ్చాడని దానికి కూడా ఒక సింపుల్ బ్రీఫ్గా మాటల్లో చెప్పేస్తాను, వచనాలు అయిన తర్వాత చెప్తాను. మీకు తెలియాలి ఎందుకు అలాంటి కట్టడలు దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చాడంటే, ఇజ్రాయేలీలు ఆయన విడిపించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఒక దేవుడు కావాల్సిందే అని చెప్పి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు లేట్ అయిపోద్ది ఆయన రావటం. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఒక లేగ దూడని చేసుకొని బంగారం చేసుకొని తాగి ఎగురుతూ ఉంటారు. సో దేవుని కోపం వస్తుంది, ఆ రోజు చాలా మంది చనిపోతారు, అది వేరే విషయం. అప్పుడు దేవుడి దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు మోషేతో అంటాడు దేవుడు, మరి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలా అయిపోయారు, మరి నేను కొన్ని ఆజ్ఞలు ఏదన్నా ఇస్తాను, ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్తాను, మరి అది ఫాలో చేస్తారేమో కనుక్కో అంటాడు ఆయన. ముందే ధర్మశాస్త్రం కూడా ఆయన గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని ఇద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలి ఏం చేయకూడదో, ఎలా జీవించాలో జీవించకూడదో ఒకసారి అడుగు, వాళ్ళు ఏమంటారో అంటాడు. ఈయన వచ్చి అడుగుతాడు ఇజ్రాయేల్ని, ఏమని, దేవుడు ఇలా చెప్పాడు నాతో, మరి ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తాడంట, మరి అవన్నీ మీరు ఫాలో చేస్తారంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏదన్నా చెప్పమను మేము చేస్తామంటారు. అంటే ఈ యాటిట్యూడ్తో చెప్తారు. ఏదన్నా మనవయా మేము ఫాలో చేస్తాం, మాకేం తక్కువ అంటారు అనమాట. అసలు యాక్చువల్గా ఆయన అలాంటి కట్టడలు ఇవ్వడానికి కారణం వీళ్ళే. అర్థమవుతుందా? ద యాటిట్యూడ్. అదంతా మీకు రిఫరెన్స్ ఇస్తూ తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఓకే, ఇక్కడ సమయం ఏంటంటే, సందర్భం ఏంటంటే, అసలైనటువంటి విషయాన్ని పక్కన పెట్టేశారు. అసలు అవసరం లేని వాటిల్లో మిక్కిలి అల్పమైన వాటిని మీరు చాలా జాగ్రత్తగా ఫాలో చేస్తున్నారు. ఈ రోజున కూడా క్రైస్తవ సమాజంలో మనం చూస్తే 3ంటికి లేచి ప్రార్థన చేయటం, ఉపవాస ప్రార్థనలు చేయటం, ఏమండి ఇక ఇట్లాంటివి చూసుకుంటూ పోతే, ఏది పుదీనా జీలకర్ర, అయ్యేం తప్పని నేను చెప్పట్లేదు. కానీ అవి ఏంటంటే పుదీనా జీలకర్ర చెప్పాడు కదా యేసుప్రభు, అలాంటివి అన్నమాట. అవి కాదు ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? న్యాయంగా ఉండటం ఇంపార్టెంట్. హల్లెలూయా. న్యాయంగా ఉండటం ఇంపార్టెంట్, అన్యాయం చేయకపోవటం ఇంపార్టెంట్. ఈ రోజున ఎక్కడ చూసినా న్యాయము ఉందా లేదా? లేదు, న్యాయం లేనే లేదు. నువ్వు న్యాయంగా లేకపోతే నువ్వు ఈ ఆచారబద్ధమనేవి
క్రియాశీలకమైనటువంటి ఆచార పద్ధతులు ఉన్నాయే, పాత నిబంధన వేసుకుంటావో కొత్త నిబంధన వేసుకుంటావో లేకపోతే పాస్టర్లు సొంతగా చెప్పి నీవు కలుపుకొని చేసుకుంటావో నీ ఇష్టం. అవన్నీ చేసినా ఎందుకు అవి పనికిరావు, అవి చేసే మీరంతా కూడా వేషధారులు అని ప్రభువు అంటూ ఉన్నాడు. మనం చేయవలసినవి 3 ప్రత్యేకమైన చెప్తున్నాడు: న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయం గురించి చూద్దాం. వాట్ ఈస్ జస్టిస్? ఎలా మనం న్యాయంగా ఉండాలి? న్యాయం ఎంత ఇంపార్టెంట్. కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో కూడా న్యాయం అనేది చాలా ప్రధానమైనది. ఒకసారి మీకా గ్రంథం మనం చూసినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ మీకా 6th chapter 8th verse. He hath showed thee, O man. He hath showed thee, O man. ఓ మానవుడా, దేవుడు నీకు ఆల్రెడీ కనపరిచి ఉన్నాడు. ఏంటది? వాట్ ఈస్ గుడ్? ఏది మంచో దేవుడు నీకు ఆల్రెడీ తెలియజేసి ఉన్నాడు, కనపరిచి ఉన్నాడు. అండ్ వాట్ డట్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ ది? దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఏం కోరుకుంటున్నాడు దేవుడి నుంచి అంటే, బట్ టు డూ జస్ట్లీ, న్యాయముగా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నాడు. అండ్ టు లవ్ మర్సీ, కనికరము కలిగి కనికరమును ప్రేమించేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అండ్ టు వాక్ హంబ్లీ విత్ దై గాడ్, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని దేవునితో నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చదవం ఒకసారి తెలుగులో. మనుష్యుడా ఏది ఉత్తమమో. బిలీవరే కాదండి, మనిషికి చెప్తున్న మాట ఇది. ఇప్పుడు బిలీవర్స్ ఏమండి, అప్పుడు మనిషి. ఇప్పుడైనా కూడా బిలీవర్స్కైనా మనిషికైనా దేవుడు చెప్తున్న మాట అదే. ఏమని చదవమ్మా? ఏది ఉత్తమమో. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది న్యాయమో ఏది అన్యాయం నీకు తెలీదా? తెలుసు. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలీదా? తెలుసు. నీకు తెలియజేయబడి ఉన్నది. నువ్వు చేసేది తప్పు అని దేవుడు చెప్తున్నాడు, అయినా నువ్వు చేస్తున్నావు. నువ్వు ఇది చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు, అయినా నువ్వు అది చేయట్లేదు. నీకు తెలియజేయబడింది. వీఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ అండ్ వీ షుడ్ నాట్ డూ. మనం చేయాల్సినవేంటో చేయకూడవేంటో మనకు బాగా తెలుసు. అయితే చదువమ్మా. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, జాగ్రత్తగా గమనించండి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే ఆయన అడుగుతుంది. ఇంతే కదా, ఇది కదా ఆయన అడుగుతుంది. నువ్వు 3 లేచి ప్రార్థన చేస్తున్నావా? జీలకర్రలో దశమ భాగం వేస్తున్నావా? ముసుగు వేసుకున్నావా వేసుకోలేదా? ఏమంటే ఇవన్నీ మనల్ని చాలా పట్టింపులు ఇవన్నీ కదా. ముసుగు వేసుకోదామా? ఏందయ్యా అవి కాదే. ఓకే అది పక్కన ఉండొచ్చు, పక్కన అసలు మెయిన్ ఉంది కదా. మెయిన్ ఏంటి? న్యాయంగా ఉండు. నువ్వు అన్యాయం చేయబాక, న్యాయంగా ఉండు. కనికరమును ప్రేమించు, దేవుని ఎదుట తగ్గించుకో. సో తగ్గించుకోవటం అనంటే విధేయతే. తగ్గించుకోవటం అంటే విశ్వాసమే. ఇట్ కమ్స్ అండర్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఓన్లీ, హంబుల్నెస్. సో అక్కడ ప్రభు చెప్పిన ఆ 3 మాటలనే మనం ఇక్కడ పాత నిబంధనలో కూడా మళ్ళీ మనం చూస్తున్నాం. ఇవి కదా ఇంపార్టెంట్. వీటిని చేయకుండా మీరు అనవసరమైన ఎందుకు చేస్తున్నారని ప్రభు ఈ రోజున కూడా విశ్వాసులైన మనందరిని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఐజియా 1st chapter 17th verse. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. Lean to do well, seek judgment, relieve the oppressed, judge the fatherless, plead for the widow. చదవమ్మా. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయటం మానేయాలి. కీడు అంటే ఏంటో తెలుసా? అన్జస్టిసే. అన్యాయం చేయటమే కీడు చేయటం అంటే.
అంటే అన్యాయం చేయటం మానేయండి, మేలు చేయటం నేర్చుకోండి. అంటే న్యాయంగా చేయటం నేర్చుకోండి. మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. విధవరాల పక్షముగా వాదించుడి. సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద వీక్, లీస్ట్, పూర్, నీడీ. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, ఎవరైతే మరి ఏమీ లేని స్థితిలో ఉన్నారో వారి పక్షాన మనం నిలబడాలి. వారికి మనం మేలు చేయాలి. అన్యాయము చేయదు, న్యాయంగా ఉండమంటున్నాడు. ఒకసారి కనుక మనం ప్రభు చెప్పిన మాటల్లో లూకా సువార్త 18వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ప్రభు చెప్తాడు ఒక ఉపమానం. ఎవరి గురించి? అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి గురించి కదా. వాడెవడండి? న్యాయవంతుడా? అన్యాయస్తుడు. దేవుడే చెప్తాడు అన్యాయస్తుడు. అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి దగ్గరికి ఒక ఆమె వెళ్తుంది, అయ్యా నాకు న్యాయం చేయి, అయ్యా నాకు న్యాయం చేయని. వాడు ఎంత చెప్పినా వాడు ఎవడికి వెండంట, వాడు ఎవడికి వెండంట. ఏమో పదే వెళ్ళి అడిగినప్పుడు వాడంట, సరే చేసేద్దాంలే, ఏమో వచ్చి ఇసుకేస్తుందని చేశాడంట, న్యాయం చేశాడంట. జాగ్రత్తగా గమనించండి. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అక్కడ ఏం చేశాడు? న్యాయము చేశాడంట. ఈ రోజున మీరు గమనిస్తే మీ సొంత కుటుంబ సభ్యులు, మీ సొంత వాళ్ళు నీకు న్యాయం చేయడానికి ఇష్టపడతారా? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో ఆ చిన్న కుమార్తెకి ముగ్గురికి 3 ఇళ్ళు ఇచ్చారు. ఏమని చేశారండి? ముగ్గురికి 3 ఇళ్ళు ఇచ్చారు. పేరెంట్స్ సపరేట్గా ఇచ్చేశారు. అయితే ఆ పెద్దవాళ్ళు 2 ఉన్నారే, అక్కలు, వాళ్ళు ఏం చేశారంటే చిన్న ఆమెకి ఇచ్చారుగా ఇల్లు, అందులో మాకు కూడా వాటా కావాలని గొడవ చేస్తున్నారు. ఇది న్యాయమా అండి? కాదు. సరే అలా అని చెప్పి సరే దీంట్లో వాటా తీసుకోలే, కానీ మరి మీకు ఇచ్చిన వాటిలో కూడా వాటా ఇవ్వాలి కదా. మరి అలాంటప్పుడు ఇవ్వాలా ఇవ్వద్దా? ఇది 3 చేసినప్పుడు అవి కూడా 3 చేయాలి లేదా? న్యాయం అదేగా. ఏ లాయర్ని అడిగినా, ఏం కామన్ మ్యాన్ అడిగినా ఇదే న్యాయం అంటాడు. అట్లా కాదంట. ఏంటండి? అట్లా కాదంట. వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళ దగ్గరే వాళ్ళకే ఉండాలి. ఈ చిన్నకి ఇచ్చింది మాత్రం అందరికీ కావాలి. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి? ఇది చేస్తుంది ఎవరు? సొంత రక్త తోబుట్టువులు, రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులు చేస్తున్నారు ఈ రోజున. నాకు తెలిసిన ఒక కుటుంబంలో వాళ్ళు ఎవరో తెలుసా? మళ్ళీ అక్కలు అసలు మేం పనికిరాం వాళ్ళ ముందు. వాళ్ళని చూస్తే గనక అసలు అమ్మో, ఇంత భక్తిపరులు, సంఘ పెద్దలు సంఘాల్లో, కానీ ఇక్కడికి వస్తే మాత్రం నో, మాకు కావాల్సిందే అది. సరే దీంట్లో కూడా ఇవ్వం. ఎంత అన్యాయం అండి. ప్రభు అంటున్నాడు న్యాయం చేయండి. ఏమంటున్నాడు ప్రభు? న్యాయంగా జీవించి. ఏం చేయాలా? న్యాయంగా జీవించి, అన్యాయము చేయొద్దు. రెండవది ఏమన్నాడు? కనికరం. ఒకవేళ ప్రభు ఏమంటున్నాడు? అసలు కష్టంలో ఉంటే నీ కడుపులోదే నీదే ఇవ్వమంటున్నాడు కదా. అలాంటిది నీది ఇవ్వకపోగా అవతల వాడి దగ్గర ఉన్నది రాక్కోవాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఏమండి, ఇది ఎంత అన్యాయం? దీనికి మించిన అన్యాయం ఉంటుందా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అన్న పదే వెళ్ళి అయ్యా 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 అంటే సరే పో అన్నాడు. ఈ సిస్టర్స్ ఎన్నిసార్లు అడిగినా అంట పాపం ఆ చిన్నామనంటే ఏమాత్రం. అయితే అక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసా? అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి పదే అడిగినప్పుడు, మేలు చేసినప్పుడు, న్యాయాధిపతినైనా నేను నీకు చేయనా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు ఏమన్నా చేసుకొని వాళ్ళు నీకెంత వ్యతిరేకంగా ఉండని, న్యాయం తీర్చే దేవుడిని నేను నీకు న్యాయం చేస్తా అంటాడు. హల్లెలూయా. సో ఈ రోజున క్రైస్తవేతరులు, క్రిస్టియన్స్ కాని వాళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులైనా నువ్వు పదే వెళ్ళి అడిగితే న్యాయం చేస్తారేమో, కానీ క్రైస్తవులు, సొంత తోబుట్టువులు, సొంత వాళ్ళు మాత్రం నీకు అన్యాయమే చేస్తారు. ఎందుకంటే క్రైస్తవుల రూపంలో చలామణి అవుతున్నటువంటి సాతాను శక్తులై
ఏంటండి? న్యాయంగా జీవించకపోతే ఎందుకు నువ్వు? కనికరం లేకపోతే ఎందుకు నువ్వు? దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఒక కుటుంబం కాదు, 2-3 కుటుంబాలు తెలుసు నాకు తెలిసిన కుటుంబాలు 2-3 తెలుసు. ఆనంద్ బాగులో ఒక కుటుంబం ఉంది, మల్కాజ్గిరిలో ఒక కుటుంబం ఉంది. వాళ్ళైతే ఆస్తి కోసం చిన్న అమ్మాయి మీద క్రిమినల్ తప్పు కేసు పెట్టి జైలు కూడా పంపించారు, ఆస్తి కోసం, ఆమెకు వాటా ఇవ్వకుండా ఉండటం కోసం. సో జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకనంటే మన పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం న్యాయంగా ఉందాం. అన్యాయంగా ఉన్న వాళ్ళ పని దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. సో మొదటిగా 3 విషయాలు న్యాయంగా ఉండమంటున్నాడు దేవుడు. బి జస్ట్లీ. అండ్ రెండవది కనికరం అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? కనికరము చాలా అవసరం. ఎందుకని? ఒకసారి చూడండి, మత్తయి సువార్త, మనందరికి బాగా తెలుసు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటది? ధన్యులు 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 వీరు ధన్యులు వీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి, మనందరికి బాగా తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మాథ్యూ గాస్పెల్ 5th chapter 7th verse. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్. ఎవరండి ఆశీర్వదించబడిన వారు? ధన్యులు. ఎవరంట? కనికరము గలవారు ధన్యులు. ఈ రోజున కనికరమే లేదు మనిషి జీవితంలో. జాలి, దయ, అయ్యో అయ్యో అనే మాటే రావట్లేదు. ప్రభు ఏమో ఎవడో రోడ్డు మీద పడిపోయిన వాడిని చూసి అయ్యో అని జాలిపడి వాడికి సహాయం చేసిన వ్యక్తిని గొప్ప వ్యక్తిగా, మంచి సమరయుడిగా ప్రభు చెప్తే, నీకు తెలిసిన నీ బంధువుల్లో, నీ తోబుట్టువుల్లో, నీ స్నేహితుల్లో నీకు తెలిసినటువంటి వ్యక్తి ఎంతో కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటే కనీసం అయ్యో అనట్లేదు నువ్వు. అంటే నువ్వు ధన్యుడువు కాదు. నువ్వెవరో తెలుసా? శపించబడినవాడు. ధన్యుడికి ఆపోజిట్ ఏంటి? ఆశీర్వదించబడిన వాడికి ఆపోజిట్ ఏంటి? శపించబడినవాడు. అంటే ఎవరిలో అయితే కనికరము లేదో ఆ కనికరము లేని వారు శాపగ్రస్తులు. కనికరం కలిగిన వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ మర్సిఫుల్ అండ్ ఫర్ దే షల్ అబ్టైన్ మర్సీ. ఎవరైతే కనికరము గలవారిగా ఉంటారో వారు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. వారు కనికరము పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. వారు పొందుకునే కనికరము దేవుని నుంచి. హల్లెలూయా. సో ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ మర్సీ, యు విల్ నాట్ రిసీవ్ మర్సీ ఫ్రమ్ గాడ్. నీకు కనికరం లేకపోతే దేవుని నుంచి నీకు కనికరము దొరకదు. దేవుని కనికరము లేకపోతే నువ్వు బతకగలవా? నీ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. జాగ్రత్త. బీ మర్సిఫుల్ అండ్ బీ బ్లెస్డ్. ఒక్కసారి కీర్తన 41వ కీర్తన చూద్దాం. 41వ కీర్తన 1వ వచనం. మర్సిఫుల్ అంటే ఏంటో చూద్దాం. బీయింగ్ బ్లెస్డ్ అండ్ బీయింగ్ మర్సిఫుల్ అంటే ఏంటో చూద్దాం. Blessed is that considered the poor, and the Lord will deliver him in the time of trouble. ఎవరైతే బీదలు 41:1 కీర్తన 41:1 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. బీదలను చూసినప్పుడు, బీదవారిని చూసినప్పుడు, బీదవారు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆశ్రయించినప్పుడు వారిని చూసి కనికరము, కటాక్షం ఏదైతే మనకు కలుగుతుందో, మా చదవమ్మా. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నువ్వెప్పుడైతే కనికరము కలిగి బీదలు లేదా ఏమీ లేని స్థితిలో ఉన్న వారిని ఆశ్రయించినప్పుడు, వారి పట్ల జాలి, అయ్యో అని చెప్పి కనికరం చూపించి సహాయం చేస్తావో, అటువంటి నీకు దేవుడు నీ యొక్క కష్టం నుంచి నీ దేవుడు నిన్ను, అంటే నువ్వు అది చేయకపోతే ఇది చేయడు. నేను కృపనగానే మొడలందరూ ఎట్టున్నా దేవుడిది కాదది. కృప ఇంకా డేంజరు. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే వ్యభిచారం, కొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే ఏది 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 ఏమంటారు కష్టమైన ఆజ్ఞ చెప్పండి. ఏది కష్టమైన ఆజ్ఞ? కొత్త నిబంధనలోదే, పాతది కాదు. ఆ విధంగా చూసుకుంటే ఏదైనా మీరు చూడండి, కొత్త నిబంధన చాలా కఠినమైనది, దానికంటే చాలా కష్టం ఆచరించటం. పాత నిబంధనలో విగ్రహారాధన అంటే ఆ బొమ్మల్ని వాటిని పూజించడం విగ్రహారాధన. కొత్త నిబంధనలో ధనాపేక్ష విగ్రహారాధన. అది చేయకుండా ఉంటాం ఈజీనా? ఇది చేయకుండా ఉంటాం ఈజీనా?
అది చేయకుండా ఉంటాం ఈజీ, అది ఎవరైనా చేయం కదా. విగ్రహారాధన ఇది చేస్తాంగా, ధనాపేక్షత ఉందిగా. ఈ విగ్రహారాధన అయితే చాలా కష్టం. కృత నిబంధన చాలా కష్టం, కృపకి సంబంధించినటువంటి జీవితం. డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే బీదలను వారిని కటాక్షించువాడు ధన్యుడు, ఆశీర్వదించబడు, వాడిని దేవుడు కష్టకాలంలో నుంచి తప్పిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మార్క్స్ వార్త 11:25. మార్క్ గాస్పెల్ 11 chapter 25th verse. Mark Gospel 11 chapter 25th verse. And when you stand praying, forgive if you have aught against any, that your Father also which is in heaven may forgive your trespasses. నేను చెప్పాను ఇందాక, కనికరం ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, న్యాయంగా ఉండరు. ఏమండి, ఇతరుల్ని క్షమించరు, కానీ ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు, ముసుగులు వేసేసుకొని ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. అయ్యి దేవుడంట వినడంట. నువ్వు ముందు క్షమించు, నువ్వు ముందు కనికరం చూపించు, నువ్వు న్యాయంగా ఉండు, అప్పుడు ప్రార్థన చేయి, అది ఆలకించబడుతుంది. నువ్వు న్యాయంగా ఉండకుండా, నువ్వు కనికరం చూపించకుండా, నువ్వు క్షమించకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలించదు. అందుకే కొన్ని జీవితాలు మేము చూస్తున్నామండి, మా సొంత వాళ్ళ కుటుంబాలు చూస్తున్నాం, మాకు తెలిసిన వాళ్ళ కుటుంబాలు చూస్తున్నాం, విశ్వాసుల కుటుంబాలు చూస్తున్నాం. ఎంత భ్రష్టత్వంతో ఉన్నాయంటే, ఎంత పాడైపోయి ఉన్నాయంటే, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, మరి ముఖ్యంగా భయంకరమైన స్థితిలో ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? న్యాయముగా ఉండకపోవటం. దానికి కారణం కనికరం లేకపోవటం. దానికి కారణం విశ్వాసం లేకపోవటం. విశ్వాసం అంటే ఏంటి? విధేయత, దేవుని మాటకి లోబడి జీవించకపోవటం. హల్లెలూయా. 2 Timothy 1st chapter 16th verse. కనికరం అనేది ఎంత అవసరమో చూడండి. 2 Timothy 1st chapter 16th verse. ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, how about for this cause I obtained mercy. చూడండి, how about for this cause I obtained mercy, that in me first Jesus Christ might shew forth in all suffering. Am I reading in the no, sorry, I'm reading first second Timothy, sorry, 2 Timothy 1st chapter 16th verse. So 2 Timothy 1st chapter 16th verse. The Lord give mercy unto the Lord give mercy unto the house of Onesiphorus. ఒక వ్యక్తి కుటుంబాన్ని గురించి పౌలు గారు సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు. ఏమనంటే, ఆ ఓనెఫ్రస్ అనేటువంటి కుటుంబానికి దేవుడు కనికరాన్ని ఇవ్వాలి, ఇస్తాడు. ఎందుకని? ఫర్ హీ ఆఫెన్ రిఫ్రెష్డ్ మీ అండ్ వాజ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ మై చైన్స్. చదవమ్మా. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక అనే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కనికరము చూపిస్తాడు దేవుడు అతని కుటుంబం మీద అంటున్నాడు. ఎందుకనంటే, చదువమ్మా, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. హల్లెలూయా. నిజమైన దేవుని సేవకుడైనటువంటి, దేవునికి జీవితాన్ని సమర్పించుకొని క్రీస్తు బోధన, అపోస్తుల బోధనను ఫాలో చేసినటువంటి ఆ పౌలు గారికంట ఈ కుటుంబము, అతను ఎన్నోసార్లంట ఆదరించి సహాయము చేశారంట. కాబట్టి ఏమంటున్నాడు? అతని కుటుంబానికి దేవుడు కనికరము కలుగజేయునుగాక. ఆమేన్. ఈరోజున దేవుని సేవకుడు అంటే ఎవరికి లెక్కలేదు. అఫ్ కోర్స్ డబ్బున్న సేవకుడు అంటే కాళ్ళ మీద పడిపోతారు, అది వేరే విషయం అనుకోండి. డబ్బు లేదనుకోండి, అతని ఆత్మీయ జీవితము, ఎన్ని అవసరాలు వాళ్ళకి లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సేవకుని గురించి. జాగ్రత్తగా ఉండండి. సేవకుని విషయంలో లేదా అవసరతలో ఉన్న ఏ విషయంలోకైనా, వ్యక్తికైనా నీవు గనక కనికరాన్ని చూపిస్తే, అంటే నువ్వు సహాయం చేస్తే, దేవుడు నీకు కనికరాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. సాక్ష్యం, పౌలు గారి సాక్ష్యం అది. హల్లెలూయా. వాట్ ఏ గాడ్ వీ హ్యావ్. భయం కలిగి ఉండండి ఆ దేవుడు అంటే. ఈరోజు చూసుకోబాకండి,
రాబోయే రోజు ఒకటి ఉంది, ఆయన రాబోతున్నాడు, ఆయన ముందు నిలబడాలి నువ్వు నేను. ఎంతవరకు మనం చేసేది కరెక్టో కాదో ఒకసారి ఆలోచించు. నువ్వు న్యాయంగా ఉన్నావా? కనికరం చూపిస్తున్నావా? ఒకవేళ కనికరం నువ్వు చూపించట్లేదనంటే నువ్వు కనికరం పొందవు. కనికరం చూపిస్తున్నట్టయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. కనికరం పొందుకుంటావు నువ్వు. హల్లెలూయా. దేవుని నుంచి కనికరం పొందుకుంటావు. దేవుడు చేసి అసాధారణమైన కనికరాన్ని పొందుకుంటావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, 10th verse. Hebrews 6th chapter 10th verse. For God is not unrighteous to forget your work and labor of love, which you have shewed towards his name, in that you have ministered to the saints and do minister. చదవమ్మా. మీరు చేసిన కార్యమును, మనం ఏదైతే కనికరము కలిగి దేవుని నిమిత్తం, ప్రభు నిమిత్తము మనం చేస్తామో, కార్యాలు చేస్తామో, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, పరిశుద్ధులకు అనగా ఆయన సేవకులకు, లేదంటే ఆయన విశ్వాసులు ఎవరన్నా అవ్వచ్చు, నీతిగా, న్యాయముగా, కనికరము కలిగి విశ్వాసముతో జీవిస్తున్న వారికి ఎప్పుడైతే మనం పరిచారం చేస్తాం, వారికి సహాయంగా తోడుగా ఉంటామో, ఇంకనూ ఉపచారం చేయుచుండత చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసేటువంటి కనికరంతో చేసే ఏ పనిని కూడా ఆయన మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయస్తుడు అయినప్పుడు నువ్వు అన్యాయం ఎలా చేస్తున్నావు? దేవుడు కనికరం గలవాడైనప్పుడు నువ్వు ఎందుకు కనికరం చూపించలేకపోతున్నావు? అన్యాయస్తుడు కాడు, ఆయన ఖచ్చితంగా నీకు న్యాయము చేస్తాడు. అంతేనమ్మా? ఇంకొందా? నెక్స్ట్ రైట్, లెట్స్ రీడ్ జేమ్స్ 2:13. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము, కనికరము, కనికరము చాలా ప్రాముఖ్యమైనది. న్యాయముగా ఉండుట, న్యాయం చేయుట చాలా ముఖ్యమైనది. జేమ్స్ 2:13. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫర్ హీ షల్ హ్యావ్ జడ్జ్మెంట్ వితౌట్ మర్సీ that hath shewed no mercy, and mercy rejoiceth against judgment. చదవమ్మా. కనికరము చూపనివాడు, జాగ్రత్తగా, ఇది వార్నింగ్. కనికరం చూపించమంటున్నాడు, కనికరము కలిగి ఉండమంటున్నాడు, కనికరమును ప్రేమించమంటున్నాడు. కనికరము చూపించని వాడు కనికరం లేని తీర్పు పొందును. కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. జాగ్రత్త గమనించండి అయ్యా. కనికరము లేకుండా ఉంటున్నారేమో, మీ తీర్పు కూడా కనికరము లేకుండా ఉంటుందంట. తీర్పు నీది నాది. ఇక కనికరం లేకుండా తీర్పు తీరిస్తే మనం ఎక్కడికి పోవాలండి? నరకానికే పోవాలి. కనికరముతో కూడిన తీర్పు మనకు కావాలంటే ఏం చేయాలి? మనం కూడా కనికరము చూపించాలా. న్యాయము గల తీర్పు మనకు కావాలంటే న్యాయంగా జీవించాలా. We must have mercy, and blessed are merciful, and they obtain mercy from God. సో న్యాయంగా ఉండాలి, కనికరాన్ని చూపించాలి. 3వది విశ్వాసం కదండి. విశ్వాసం గురించి లాస్ట్ సండేనే విన్నాము మనం కదా. విశ్వాసం అంటే ఏంటి? విధేయతే. అంటే ప్రభు చెప్పిన ప్రతిదానికి లోబడుట, వాక్యానికి లోబడుట, దేవుని మాటలకు విధేయత చూపించుట, ఆయన మనకి వాగ్దానము చేసిన ప్రతి విషయాన్ని బట్టి ప్రగాఢమైన విశ్వాసమును మనము కలిగి ఉండుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, హీబ్రూస్ 11th chapter 6th verse. Hebrews 11th chapter 6th verse. 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ ఆర్ హిమ్. చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే విధేయత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి,
మన పిల్లలు మన మీద విశ్వాసం కలిగి ఉన్నారు అని అంటే వాడు అంటాడు, లేదా అమ్మాయి అంటది, నీ యందు నేను చాలా విశ్వాసం కలిగి ఉన్నానమ్మా అంటది. అంటే ఎలా నువ్వు దాన్ని విశ్వాసాన్ని ఎలా నువ్వు వాళ్ళు కలిగి ఉన్నారని తెలుసుకుంటావు చెప్పు? వాళ్ళు నీకు విధేయత చూపిస్తుంటేనే విశ్వాసం కలిగి ఉన్నట్టు, అంతే కదా. నువ్వు చెప్పిందల్లా చేస్తున్నప్పుడే కదా నీకు నచ్చుతారు నీ పిల్లలు. నీ పిల్లలైనా ఎవరైనా నువ్వు చెప్పిందల్లా చేస్తుంటేనే కదా. అంటే తల్లికి తండ్రికి ఇష్టలుగా ఉండాలి అంటే పిల్లలు ఏం చేయాలి? వారు చెప్పిన మాటకి విధేయత చూపించాలి. అలా కాకుండా వాళ్ళు చెప్పిన మాటలు వినటం వల్ల విశ్వాసము కలుగును అని ఉంది కదా. వాక్యం వింటా ఉంటారు, నువ్వు చెప్పిందల్లా వింటారు కానీ దాని ప్రకారంగా చెయ్యలేదు అనుకో, అప్పుడు నీకు ఇష్టలుగా ఉంటారా వాళ్ళు? సో విధేయత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. సో పుదీనా, జీలకర్ర, ఈ పప్పు, ఉప్పు, కోతకాల పండగలు, ఏదో వేషాలు మానేయండి. అసలైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. వేషాలు వదిలి విషయాల్లోకి రండి. విషయాలు ఏంటంటే న్యాయంగా ఉండండి, కనికరం చూపించండి, విశ్వాసం యొక్క అసలు నిర్వచనమైన విధేయత కలిగి జీవించండి. అది కదా చేయాల్సింది మనం. అది చేయకుండా చెప్పానుగా, ఇప్పుడు మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. మనోళ్ళు పోవటం, కోసుకోవటం, వండటం, తినటం, తాగటం మనోళ్ళు చాలామంది చేస్తుంటారు కదా. అంటే క్రైస్తవేతరులు చాలామంది చేస్తుంటారు కదా. బైబిల్లో ఉన్నదే చేస్తున్నారు వాళ్ళు, వేరే ఏం చేయట్లా. కాకపోతే అదేంటంటే సాతాను సంబంధించింది. అని దేవుడు కొన్ని కట్టడలు పనికిరాని ఇచ్చాడంట. ఎందుకంటే ఇలా కొంచెం ఈగో ఎక్కువైపోయింది, ప్రైడ్ ఎక్కువైంది మనిషికి. నీ పరిస్థితి ఉందారా అని చెప్పి నువ్వు బతకడానికి ఉపయోగం లేని ఇచ్చాడంట ఆయన. సో జాగ్రత్తగా ఉండు బాబు. బైబిల్లో ఉంది, అందుకే ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ కదా అని చెప్పి అన్ని ఫాలో చేయకూడదు. అబ్రాహాముకి చాలా మంది పెళ్ళాలు ఉన్నారు, నేను కూడా పెళ్లి చేసుకుంటా అని చేసుకున్న సేవకులు ఉన్నారు. తెలుసా మీకు? నాకు తెలుసు. ఏం పేరమ్మా వాడి పేరు? వాడేదో అసలు పేరు నరేష్. వాడి పేరు, వాడు ప్రాఫిట్ గీఫెట్ ముందని పేరు పెట్టుకుని ఉంటాడు వాడు ఒకడు. వాడికి అమ్మాయి, వాడు ఒక చర్చిలో వాలంటీర్గా ఉండేవాడు. వాడికి ఒక మంచి భార్య, 2 పిల్లలు. వాడు అమ్మాయి తెలియకుండా కోర్టులో కేసు వేసేసి, అమ్మాయికి నోటీసులు రాకుండా చేసేసి, అమ్మాయి డైవర్స్ ఒప్పుకున్నట్టుగా చేసేసి, ఏది సేవ చేసేసి వాడి చర్చిలో పాటలు పాడి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆమెతో ఉంటూ, అది ఈ అమ్మాయి తెలియదు పాపం. ఆ కేసు వేసినట్టు కూడా తెలియదు, కాగితాలు ఏమి రాలా, మేనేజ్ చేశాడు డబ్బులు ఇచ్చి. ఆడికి డబ్బులు ఇచ్చేది ఇంకో పెద్ద పాస్టర్, ఎందుకంటే వాడి శిష్యుడు వీడు. ఓకే చేసేసి ఈ అమ్మాయికి విడాకులు కాగితాలు వచ్చేసింది దీనికి. అమ్మాయికి అప్పుడు తెలిసింది విడాకులు అయిపోయి. వీడు వచ్చి వీడు పెళ్లి చేసుకున్నాడు. ఎట్ట పెళ్లి చేసుకున్నాడు? ఆల్రెడీ విడాకులు అయిపోయిందిగా మన ఇద్దరికి అన్నాడు. ఈ అమ్మాయి ఆ పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ పెద్ద ఏదో ఉన్నాడు కదా, వీడికి డబ్బులు ఇచ్చి సేవ చేపిస్తున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆయన ఇట్టు చేశాడయ్యా అని అంటే, అవునా, నువ్వు ముందే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందమ్మా. చూడయ్యా చిన్న పిల్లోడయ్యా, నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉందా వాడి మీద, ఆ అమ్మాయితో చిన్న కూతురు ఉందా అంటే, నీకు అనుమానం ఉన్నప్పుడు ఇంకో కూతురు ఎందుకు కన్నావు అన్నాడంట వాడు. వాడు ఇంకెంత ఎదవో చూడండి. ఆడెవడో కాదు శ్యామ్ కిషోర్, ఈడెవడో కాదు నరేష్. నాకేం భయం లేదు. ఓకే, ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర చెప్పిన మాటలు, ఆ అమ్మాయి పిల్లని ఎత్తుకొని వచ్చి ఏడుస్తూ చెప్పిన మాటలు. వీడి పేరు నరేష్, జూడా నరేష్ ప్రాఫిట్ అనేది ఉంటుంది యూట్యూబ్, ఫేస్బుక్లో చూసుకోండి. ఆడి పక్కన ఒకటి కులుకుతూ ఉంటుంది, పాటలు పాడతా. ఆడి పాటలు పాడటానికి వచ్చింది అది. భార్యను వదిలేసేసాడు, వేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు సేవకులు, వాడిని చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళు తెరవండి రా బాబు, కళ్ళు తెరవండి. నా మీద ఎంతమంది కోపం రావచ్చు, కక్ష రావచ్చు, కానీ నేను న్యాయం సత్యం చెప్పడం నా బాధ్యత. మోసపోకండి. జనాలు డబ్బు, హంగు, ఆర్భాటం ఉండగానే ఓ పెద్ద గొప్ప సేవకుడు అనుకోబాకండి. న్యాయం లేదు. న్యాయం చేశాడండి అతడు? వెళ్ళినప్పుడు న్యాయం చేశాడు అతను? చేయలేదు. వాడేం సేవకుడు? అన్యాయం చేశాడు. కనికరం చూపించాడు ఆ పిల్ల మీద? నీకు డౌట్ ఉన్నప్పుడు ఇంకో వాడిని ఎందుకు అన్నావమ్మా అని అంటాడు వాడు. ఏమండి, మొత్తం నరకానికండి పోయేది ఈ బ్యాచ్ అంతా. ఈరోజు మన దగ్గర ఎవరెవరు ఉన్నారు సార్? దేవదూతులు, దేవుడి సన్నిధి మనం ఇక్కడ ఉంది. మా పరలోక రాజ్యం ఉంది ఇక్కడ మన మధ్యలో. మీకు అర్థం కావట్లేదు? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్, ఇట్స్ అబౌట్ ద లార్డ్ జీసస్ అండ్ క్రైస్ట్ డాక్ట్రిన్. హల్లెలూయా.
సో బీ కేర్ఫుల్. ఏది పడితే నమ్మాకండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళబాకండి, ఎవడు ఏది పడితే చేయబాకండి. దీంట్లో ఉన్నది చదివి దీంట్లో పాటించాల్సినవి పాటించండి. ఆమేన్. అందరు లేచిన పడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మరొక పునరుద్ధాన మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మమ్మల్ని నాయన ఆశీర్వదించారు. వాక్యం ద్వారా మీకు వందనాలు. మీరు తెలియజేసిన సత్యము అయా, న్యాయంగా జీవించుట, కనికరము చూపించుట, విశ్వాసం అనేటువంటి విధేయతను కలిగి ఉండుట, ఈ 3 ప్రధానమైనవి కానీ మిగిలినవి కాదు అన్నారు. కాబట్టి వాటిని చేయుటకు కావాల్సిన కృపను మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని ఇంకా ఎంతమందికి షేర్ చేయాలి, పంచాలి, ఆ బాధ్యతను నాయన ఇక్కడ ఉన్నవారు అందరూ, లైవ్లో చూసిన వారు కానీ తర్వాత చూడబోతున్న వారు కానీ అందరికీ షేర్ చేసి సత్యాన్ని, సర్వసత్యాన్ని, క్రీస్తు బోధని అందరికీ తెలియజేయలాగా మీ కృపను అనుగ్రహించమని, మమ్మల్ని క్రీస్తు బోధనని స్థిరపరిచి ఆఖరి క్షణం వరకు న్యాయముగా కనికరము కలిగి విశ్వాసముతో విధేయతతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ అండి. మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. హల్లెలూయా.